నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మరి రథ సప్తమి ఉంది కదా, దానికి సంబంధించి పూర్తి వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, రథ సప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజుగా చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? మనందరికీ జీవితం బాగుండాలి అంటే ఆ రోజు అందరం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? ఓం సూర్యో దేవో దివిషద్భ్యో దాతా క్షత్రాయ వాయుః ప్రజాభ్యః సంజ్ఞాపద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్రశ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. రథ సప్తమి నాకు ఊహ తెలిసి లెక్కలు వేసుకోండి. ఈ రథ సప్తమి అనేటువంటిది 122 పుష్కరముల అనంతరం కలిసి వచ్చిన మహాయోగం, కమల బ్రహ్మ శుభయోగంతో ఇది కలిసి వచ్చింది. అనగా భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా, మంగళవారము అశ్విని నక్షత్రం భౌమాశ్విని అని అంటారు. అలాగే కామ్య సప్తమి, కమలాత్మిక అశ్విని, ఇవి ద్విగుణీకృతంగా కలిసి రావటం. సప్తమి అనేటువంటిది మనకు భౌమ సప్తమి, కమలాత్మిక సప్తమి, రథ సప్తమి. భౌమాశ్విని, కామ్యాశ్విని, కమలాత్మికాశ్విని ఇలా రెండూ కూడా ద్విగుణీకృతంగా కలిసి రావటం అనేటువంటిది ఒక విశేషం. అంతకు మించి మహాపూర్ణ కుంభమేళ, అందులో 22వ రోజు, ఆ రోజు నాడు ఆ మహాపూర్ణ కుంభమేళ కూడా మనకు 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇప్పుడు పౌర్ణమి రోజు నాడు, భోగి రోజు నాడే వచ్చింది. ఈ ఒక్క విధానాన్ని మనం అనువర్తం చేసుకున్నట్లయితే 122 పుష్కరముల లోపు ఇలా ఎప్పుడు రాలేదు. అంతటి దివ్య యోగం ఆ రోజు అనేటువంటిది. ప్రతి మనిషి జీవితము ఖచ్చితంగా ఉద్ధరింపబడుతుంది. ఏం చెయ్యాలి? ఏ కారణం చేతనైనా, ఏ రకంగా అయినా సరే ఒక రాత్రి, 2 రాత్రులు లేదా 3 రాత్రులు కాశీలో నిద్ర చేయాలి. 2వ తారీఖు రాత్రి, 3వ తారీఖు రాత్రి, 4వ తారీఖు రాత్రి, లేదా 3వ తారీఖు రాత్రి, 4వ తారీఖు రాత్రి, 5వ తారీఖు రాత్రి, అలా 3 రాత్రులు కాశీలో నిద్ర చేయాలి. ఆ నిద్ర చేయటం వలన వచ్చేటువంటి ఫలితం మన కళ్ళ కట్టడి కనిపిస్తుందమ్మా. ఎందువలన కాశీలో చెయ్యాలి అని అంటే అది మహాపుణ్యక్షేత్రం, ఇది కర్మభూమి, అది పుణ్యభూమి. అందులోనూ ఇప్పుడు ఈ మహత్తరమైనటువంటి కుంభమేళ విధానం మొత్తం కూడా అటువైపు మనకు జరుగుతుంది సంగమ విధానంలో. ఈ అదృష్టం ఈ శరీరంతో మళ్ళీ మనం చూడలేం. కమలం అంటే ఏంటంటే అసలు పుష్పం, పువ్వు వికసించటం. వికసించడం. తామర పుష్పం, కలువ పూలు అంటారు. అది వికసించడం అంటే ఇలా ఉంటుంది. బ్రహ్మము అంటే సృష్టించటం, శుభము అని అంటే మంచి యోగం. అంటే బ్రహ్మచే సృష్టింపబడినటువంటి లోకం ఎలా అయితే ఉన్నదో అలానే ఆ యోగం అనేటువంటిది వచ్చినప్పుడు కమల బ్రహ్మ శుభయోగం. ఈ శుభం అనేటువంటిది సృష్టి, ఇప్పుడు కెమెరాలు ఇవన్నీ సృష్టించింది మనుషులే. అటువంటివి అనేక రకమైనటువంటి సృష్టి వలన శుభయోగంతో ఎలా కమలాత్మక శబ్దం విస్తరించుకుంటూ వెళ్ళాలి అనేటువంటి దివ్యయోగం. ఇటువంటిది మరలా మరలా రావడం అనేటువంటిది తేలికైన విషయం కాదు. కమలాత్మిక శబ్దం పుత్రపౌత్రాదుల్ని, సర్వ సంపదల్ని తలుచుకుంటే జలవడ ఇస్తుంది. ఎవరిని తెలుసుకోవాలి? రత్నమణి భూషణుడు అంటే ఈశ్వరుడమ్మ. ఈశ్వరుడు కూడా ఎవరు? మరకత శివలింగం ఉంటే కనుక ఎక్కడైనా ఆ మరకత శివలింగానికి ఆరాధన చేసుకోండి. మరకత శివలింగం ఏ కారణం చేతనైనా లభ్యం కాల, అప్పుడు స్ఫటిక శివలింగం, అది కూడా లభ్యం కాల, అప్పుడు వెండి శివలింగం, అది కూడా లభ్యం కాల, సైకతలింగం. ఈ 4 ధర్మ అర్ధకామ్య మోక్షాలకి మూలం. 11 రకాల శివలింగాలు ఉన్నాయి. ఈ 4గిట్లకి ప్రధాన అంశం ఇచ్చారు. తర్వాత ఉన్నాయి, బంగారపు శివలింగం ఉంది, లోహపు శివలింగం ఉంది, తర్వాత మనకు పాదరసంతో చేసే శివలింగం ఉంది, మట్టితో చేసే మురణమయం అంటారు, మట్టితో చేసే శివలింగం ఉంటుంది, పగడం దాంతో శివలింగం ఉంటుంది. ఇలా ప్రధానంగా చెప్పబడినవి 4. ఈ 4గిట్లలో పూర్తిగా ప్రాముఖ్యత మరకత శివలింగం. ఆ మరకత శివలింగానికి ఆ రోజున అన్నాభిషేకం చేయాలండి రథ సప్తమి నాడు. సూర్యనారాయణ స్వామి వారికి చేసే ప్రక్రియ వేరు, కానీ ఆ రోజు ఇవన్నీ రావటం వలన కమలాత్మిక శబ్దం. కమలాత్మికం అంటే ఎవరు? మళ్ళీ సూర్యనారాయణ స్వామి. ఇంత వస్తాడు ఆయన, పరిభ్రమణం చెందుతూ లోకం మొత్తం పరిభ్రమణం చెందుతాడు. కొంచెంగా వచ్చి సూర్యోదయం చూస్తాం మనం, ఎర్రగా అలా వస్తుంటాడు. ఆ ఎరుపు చండ్ర నిప్పులను ఆయన ప్రసరిస్తూ ప్రపంచం మొత్తానికి వెళ్తూస్తుంటాడు. కమలం అంటే విస్తరించడం. ఆ విస్తరించేది ఎలా ఉండాలి? ఆ సృష్టి శుభంగా ఉండాలి. ఆ రకంగా విస్తరించేటువంటి మూలార్థంగా ఈ యోగం. ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియలు అన్నము పెరుగన్నంతో అభిషేకం చేసుకోవాలి. ఈ 2 పెరుగన్నంతో ఎందుకు చేయాలి, అన్నంతో ఎందుకు చేయాలి? ప్రపంచం మొత్తం కూడా దీని మీద ఆధారపడింది.
అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంశయ యజ్ఞాత్ భవంతి పర్జన్య అని మనకు భగవద్గీతలో పూర్తిగా దీని ప్రమాణం చెప్పబడింది. ఆ విధానాన్ని అనుసరించి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోగలిగితే సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే జన్మానుజన్మలుగా 7 జన్మలుగా మనం అనుభవిస్తున్నటువంటి ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. ఆ సమస్త దోషాలన్నింటికి కూడా వ్యాధి అనేటువంటి రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఈ రోజు నాడు ఈ ఒక్క విధానాన్ని అనుసరించడం వలన సమస్త వ్యాధులు నిర్వీర్యమవుతాయి. ఎట్లా అండి? ప్రతి దానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని మనం గ్రహించుకోగలగాలి. గురుని ఇది 2 అక్షరే సూర్య ఇది 3 ఆదిత్య ఇది 3 అంటాం. అంటే అవి 8 అక్షరాలు. అందరూ కూడా గురుని సూర్య ఆదిత్య సూర్య అంటాం. అంటే అక్కడ సూర్య 3 అక్షరాలు అట్లా. సూర్య అంటే 2 వస్తున్నాయి. మనం చెప్పే పదాన్ని బట్టి ఆ దోషం ఎంతగా ఆపాదిస్తుంది. గురుని సూర్య ఆదిత్యోం అవి 3 అక్షరాలు. సూర్య అంటే 2 అక్షరాలు. సౌరాష్ట్రాక్షరి అంటే 8 అక్షరాలు మనం పలికి తీరవలసిందే. 8 అక్షరాలు పలికేవా నాడులన్నీ చక్కగా పనిచేస్తాయి. లోపల ఉండేటువంటి అన్ని రకాలైన వ్యాధులు నిర్మూలన అయిపోతాయి. ఆ మూలం ఆ రోజుకి అంత విశేషం ఉంది. కర్మ ప్రారంధాలన్నీ కూడా తిరిగిపోయేటువంటి విశేషమైనటువంటి కమలాత్మిక శబ్దంతో మనకు ఆమోదిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కాశీ వచ్చి భగవదారాధనలో పాల్గొనండి. కాశీలో రాకపోతే బలమైన కారణం, రాకపోవటమే బలమైన కారణం కాకుండా బలమైన కారణం చేత రాలేకపోతే మన ఇంటి దగ్గర ఇసుక తీసుకొని అంత పెట్టుకొని చక్కగా ఆ ఇసుకకి తామర పువ్వుతో అభిషేకం చేయి. అనంతరం అన్నాభిషేకం చేసుకోండి. దాన్ని ఆ నీళ్ళలో కలిపి సంస్కారం చేసుకోండి. దివ్య భోగ సమన్వితం, మీరు ఊహించినటువంటి యోగాతి యోగవంతమైన జీవితం భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందువలన ఈ శరీరంతో ఇటువంటి పుణ్యమైనటువంటి సుదినం పర్వదినం మనం చూడలేం. అంత విశేషమైంది. మేమైతే మీకు శివలింగం చూపిస్తారమ్మా. ఇప్పుడు నేను మరకత శివలింగం ఎలా ఉంటుంది, అసలు మరకతం అంటే ఏంటి, దాని ప్రక్రియ ఏంటి, దానికి ఆరాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి, చాలా అద్భుతం. చాలా బాగుంది గురువు గారు. అంటే చూడగానే ఒక మంచి వైబ్రేషన్. పూర్తిగా ఏకశిలమ్మ, ఒకటే రాయితోటి చేతితో తయారు చేయించింది, మిషన్ కాకుండా. హ్యాండ్ మేడ్ అంటారు చూసారండి. అలా మిషన్ అనేటువంటిది పెట్టకుండా రోజులు సమయం పట్టినా పర్లేదు అని చెప్పి ఈ యొక్క ఏకశిల మరకతం కొని ఆ మరకతాన్ని ఇలా మొత్తం కింద నుంచి ఒకటే రాయిలో చేయించడం జరిగింది. ఈ శివలింగాన్ని తీసుకొని దీనికి పంచాయతీ విషయంగా అది తీసుకొని 3వ తారీఖు కాశీ వెళ్ళి 4వ తారీఖు ఉదయం కమల బ్రహ్మ శుభయోగం పర్వదినంలో 4వ తారీఖు ఉదయం కాశీ మహాక్షేత్రంలో అన్నాభిషేకం దధ్యాన్నాభిషేకం చేసుకొని అక్కడి నుంచి కారు మాట్లాడుకొని మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు వచ్చే సమయానికి ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళా జరిగేటువంటి ప్రాంతంలో మళ్ళీ స్వామివారికి అన్నాభిషేకం, అన్నాభిషేకం మళ్ళీ దధ్యాన్నాభిషేకం అది చేసుకుని మళ్ళీ అస్తమానానికల్లా మళ్ళీ వారణాసి వచ్చి అస్తమానానికల్లా మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసుకొని వారణాసి వచ్చి మళ్ళీ వారణాసులో అభిషేకం. ఈ కాలత్రయం నందు అభిషేకం చేసుకొని మర్నాటి ఉదయం కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వీళ్ళందరూ తిరిగి వచ్చేస్తారమ్మా. శివరాత్రి అయ్యే వరకు నేను అక్కడే ఉంటా. కాశీ దాదాపు ఎన్ని రోజులు గురువుగారు? 3వ తారీఖు నుంచి 3 రోజులు ప్రోగ్రాం. మేమైతే శివరాత్రి అయ్యే వరకు అక్కడే ఉంటాం. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఈ శివలింగాన్ని తీసుకొని కారులో వచ్చేస్తారు. మళ్ళీ ఫ్లైట్లో వస్తారు. ట్రైన్లో సమయం అన్నీ కాకుండా కారులో కానీ ఫ్లైట్లో కానీ దీన్ని తీసుకొని వచ్చేస్తారు 3 రోజులు కూడా. మాతో పాటైనా సరే వచ్చి స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఎవరిని ముట్టుకొని ఇవ్వం. ఇంకా అది కష్టం. శక్తి మొత్తం అప్పుడు ఉంటుందంట. అది పుణ్యభూమి. ఇక్కడ ఒక్కసారి చేసిన 10,000 కోట్ల ఫలితం వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, మనం చెయ్యకూడదు, చేయించడం ఎంతసేపటికి కూడా మనం స్పృశించడానికి అవకాశం ఉండదు. కొన్ని రకాల మంత్ర స్థితిగమనాలు లోపల ఉంటాయి కాబట్టి మనకు శక్తి సరిపోదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు దీనికి ఉండదు. అక్కడ మాత్రం ప్రతి ఒక్కరు చక్కగా దీనికి అన్నాభిషేకం స్వహస్తాలతో చేసుకోవచ్చు. ఇది నా దగ్గరనే కాదు, మీ ఎవరింట్లో ఉన్న చిన్న ఇంత అంగుళం మాత్రంలో ఉన్న శుభ్రంగా అన్నాభిషేకం చేసుకోండి. దీన్ని మించినటువంటిది యోగం అనేటువంటిది లేదు. ఎందువల్లంటే అమ్మా, నిజంగా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, జగత్తు మొత్తానికి తల్లి తండ్రి కాబట్టి మన క్షేమాన్ని కోరి రాబోయేటువంటి షష్ఠగ్రహ కూటమితో దేశం అల్లకల్లోలమయ్యేటువంటి స్థితిలో ఈశ్వర శబ్దాన్ని మారుమోగేలా కనుక చేసినట్లయితే, సృష్టి స్థితి లయకారకులు కదండి, ఈశ్వర శబ్దాన్ని కనుక మారుమోగేలా చేసినట్లయితే అపమృత్యు భయం నాస్తి అనేటువంటిది లేకుండా చాలామంది ఉంటారని ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక యోగాన్ని సృష్టించి ఫలానా సమయంలో షష్ఠగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ప్రాణాపాయ స్థితులు విపరీతంగా ఉన్నాయి, అపార నష్టం కలుగుతుంది కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ప్రతిదీ ఈశ్వరుడికి మాత్రమే అది సంప్రాప్తమవుతుంది. అఘోరులందరూ ఈశ్వరులే కదా, నాగసాధులందరూ ఈశ్వర రూపాలే. కాబట్టి ఇన్ని కోట్ల మంది అఘోర నాగసాధుల్ని ఈ యొక్క మహాకుంభమైన రూపంలో
ఇక్కడికి దించి శివనామస్మరణతో మారుమోగేలా ఆయనే చేశాడు. అది అసలు చూసారా, ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఏ ట్రైన్లలో ఎక్కడ చూసినా కనిపించరు, అక్కడ లక్షల అందరూ కూడా మనోవేగంతో వాయు రూపంలో వచ్చేస్తారమ్మా. అవ్వంగానే అలానే వెళ్ళిపోతారు. వాయు రూపంలోనే ఇదంతా జరిగేది. మొత్తం అందరినీ చూడమని ఎన్ని ట్రైన్స్లో ఎంతమంది చేరుతుంది, ఎవరు కనిపించరు. దాదాపుగా మనోగమనంతో వాయు రూపంలో వచ్చేస్తారమ్మా. మళ్ళీ కుంభమేళా వెళ్ళిపోతారు, అట్లానే వెళ్ళిపోతారు. మనందరికీ దర్శనాన్ని ఇచ్చి ఆ పాపాలు మొత్తం కూడా తీసేసుకొని పుణ్యాన్ని మనకు ప్రసాదించడం కోసమే ఈశ్వరుడు చేసినటువంటి ఇది లీల. ఇది అవ్వగానే దీని మధ్యలోనే 22 అంటే 4 ధర్మార్థకామ్య మోక్షాలకు మూలం. 22 రథసప్తమిని కూడా అదే స్థితిలో. అంతేకాకుండా షష్ఠగ్రహ కూటమి వస్తుంది కాబట్టి దాని నుంచి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి అని అన్నట్లయితే ఈశ్వర శబ్దం విపరీతంగా జరగాలి అని చెప్పి తండ్రి పిల్లల యొక్క క్షేమాన్ని కోరుతారు. కాబట్టి కుంభమేళ అనేటువంటి దాంట్లో కోట్లాది మంది చేత ఈశ్వరనామాన్ని పలికిస్తున్నాడు. అదే సమయంలో ఈశ్వరుడికి అభిషేకం కూడా మనం చేసుకుంటాం. అంటే రాబోయే విపత్తుల నుంచి 60% మనం బయటపడేస్తాము. అది రథసప్తమి ఇంకా ప్రత్యేకము, మనం బయటపడ్డట్టే. ఆ రోజు నుంచి మేము అక్కడ కూర్చొని శివరాత్రి పర్యంతం అక్కడే ఉంటాం. అయిన తర్వాత వస్తాము. అంత విశేషమైనటువంటి యోగం భగవంతుడు మనకి ఇచ్చేది కాబట్టి ఇది నాది కాదులే అనుకోవద్దు. కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. మనం చేసేటువంటిది ఏదైనప్పటికీ కూడా మంచైనా చెడైనా మనందరికీ కూడా సమభాగంలోనే భగవంతుడు పంచుతాడు. కాబట్టి ఎంతోమంది చేసినటువంటి కొన్ని దుశ్చర్యలకు కరోనా వచ్చి మొత్తం లాక్కుపోయింది. అంతకు మించి తర్వాత చేసే దుశ్చర్యలకు అంత తర్వాత కూడా రాపింది లేదు. ఇంకా ఆ దుశ్చర్యలు పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి స్థితి జనాలకి రావద్దు అన్న ఉద్దేశంతో ఈ మహాకుంభమేళ ఇటువంటి వాటితో జనాలందరికీ కూడా ఆశ్రయాన్ని మరొకసారి కల్పించాలి ఈశ్వరనామంతో అని చెప్పి భగవంతుడు తీసుకొచ్చాడు. కనుక అటువంటి మహత్తరమైనటువంటి పర్వదినాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకుండా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఇళ్ల దగ్గరైనా ఈశ్వరుడికి అన్నాభిషేకం చేసుకుంటే, లేదా మాతోటి పాటు రావటమా మాకన్నా ముందో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వహస్తాలతో అభిషేకం చేసుకోవటమా చేసి అపార కరుణామయుడైనటువంటి ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో కమలాత్మిక అనేటువంటి శబ్దానికి మూలార్థం విస్తరించటం. మనం ఏ పనిలో ఉంటామో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే విస్తరిస్తేనే జీవితం. ఆ విస్తరించేటువంటి విధానాన్ని కమలాత్మిక శబ్దంతో ఆ అనుగ్రహాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను అందరినీ. నిజంగా చాలా చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం, అందరికీ ఉపయోగపడేది, ఎంతో చక్కగా నిర్వహించబోతున్నారు. సో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు అంటున్నారు. ఇంకా రథసప్తమి ప్రత్యేకమైన రోజు. సో చాలామంది కుంభమేళాకి వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నారు కాబట్టి ఇంకా మరింత క్షేమం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. చూసారు కదండి, మరి రథసప్తమి నాడు ప్రత్యేకించి మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు, దాంతోపాటు కుంభమేళ సందర్భంగా గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేక కార్యక్రమం మనందరి క్షేమం కోరి విన్నాం కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయగలరు. నమస్కారం.